అందరికీ నమస్కారం. నేను మీ శివ. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడైతే మనమైతే ఊహించిందే జరిగిపోయింది. దేనికంటే ఎప్పుడు జరుగుతుందో జరగదో తెలియని సందర్భంగా జరిగింది. ఇండియన్ వార్ అనేది యాక్చువల్లీ స్టార్ట్ అయితే కాలేదు, ఇది జస్ట్ శాంపుల్ మటుకే. కాకపోతే వార్ వచ్చేసి అక్కడక్కడ కొన్ని ఏరియాల మటుకు ఇండియా వచ్చేసి హై అలర్ట్ అయితే ప్రకటించింది. ఇదైతే వార్ అయితే కాదు, ఇది వచ్చేసి సర్జికల్ స్ట్రైక్ అన్నమాట. కరెక్ట్గా 1:44 వచ్చేసి ఆపరేషన్ సింధూర్ అయితే లాంచ్ అయితే చేశారు. అది ఇండియన్ ఆర్మీ. పహల్గామ్లో పెద్ద ఇన్సిడెంట్ అయితే జరిగిన తర్వాత సివియర్గా ఇండియన్ ఆర్మీ అయితే యాక్షన్ తీసుకోవడం అయితే జరిగింది. కానీ ఇండియన్ ఆర్మీ కూడా అప్పుడప్పుడు హింట్స్ ఇస్తూనే ఉండదు పాకిస్తాన్కి. కానీ పాకిస్తాన్ మటుకు ఏ మాత్రం తగ్గే ప్రసక్తే లేదు. వాళ్ళ దగ్గర ఆయుధ సామర్థ్యాలు, పవర్ ఆఫ్ ఆర్మీ, ఫైనాన్షియల్గా ఏం లేకపోయినా కూడా కానీ పాకిస్తాన్ మటుకు ఎప్పుడప్పుడు ఎగిరెగిరి పడతానే ఉండదు. కానీ ఈసారి మటుకు మన వాళ్ళు మటుకు బుద్ధి అయితే కరెక్ట్గా చెప్పారు. కానీ రీసెంట్గా ఒక మిసైల్ అయితే అమృత్సర్ వైపు అయితే వేయడం జరిగింది. కానీ వాళ్ళు వచ్చేసి ఇండియన్ ఆర్మీ వచ్చేసి డిమాంటేషన్ అయితే చేసేసింది మనకుండే కొన్ని టెక్నాలజీ పరంగా. కొన్ని తెలుగు రాష్ట్రాల్లో అయితే హై అలర్ట్ కూడా ప్రకటించినారు. అది వచ్చేసి విశాఖ, కాకినాడ, వైజాగ్, ఇవి వచ్చేసి కొన్ని సముద్ర ప్రాంత జలాల్లో ఉండేటి వాటికి కొంచెం హై అలర్ట్ అయితే ప్రకటించినారు. ఇంకో పోలీస్ వారు కూడా చెప్పడం జరిగింది. అక్కడక్కడ బయట అయితే అనౌన్స్మెంట్ అయితే చేశారు తెలుగు రాష్ట్రాలలో. ఎక్కడైతే పెద్ద భవనాలు, పెద్ద అపార్ట్మెంట్స్ ఏ అయితే ఉంటారో అక్కడైతే జనాలు గుమిగూడిగా ఎక్కువ ఉండకూడదని కూడా మన గవర్నమెంట్ అయితే మంచి హెడ్లైన్స్ పెట్టి కొంచెం ప్రమోటింగ్ అయితే బాగా అయితే చేశారు. అదేవిధంగా జనాలు ఎక్కువ ఉండకూడదు, ఎక్కడంటే అక్కడ తక్కువగా ఉండాలా. కొన్ని ఫంక్షన్లు ఇట్లాంటివి కూడా చేసుకునేదానికి కుదరదు. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్లో కోవిడ్ టైంలో ఎట్టయితే ఉన్నిందో అదే టైప్లో ఇప్పుడైతే ఫాలో అవ్వాల్సింది వస్తుంది డెఫినెట్గా. ఆర్థికంగా కూడా కొంచెం మన గవర్నమెంట్ కూడా కొంచెం దెబ్బతినే అవకాశం అయితే ఉండొచ్చు. మనం అయితే చూస్తుంటాం కోవిడ్ సమయంలో మనం వచ్చేసి ఎన్ని అవస్థలు పడి ఉంటామో, ఈఎంఐలకు కానీ ఖర్చులకు కానీ ఏదైతే అది మళ్ళీ మనం ఎదుర్కోక తప్పదు. దేనికంటే ఇప్పుడుండే సిచ్యువేషన్ అటువంటిది. ఇంకొచ్చేసి రాజస్థాను, ఢిల్లీ, దాని తర్వాత అమృత్సరు, ఈ పక్కన వచ్చేసి 400 విమానాశ్రయాలు వచ్చేసి మన ఇండియా అయితే మూసేయడం జరిగింది ప్రస్తుతానికైతే. మోస్ట్లీ ఇండియాకి సంబంధించిన ఎయిర్లైన్స్ అన్నీ నిలిపేశారు ప్రస్తుతానికి తాత్కాలికంగా. అవి వచ్చేసి ఎయిర్ ఇండియా, దాని తర్వాత ఇండిగో. ముందు మీరు ఎవరన్నా టికెట్లు ఏదన్నా వేసుకోగానే ఉంటే ఇండియాకి వెళ్ళేదానికి అది రిఫండ్ కూడా చేసుకోవచ్చు. మన డబ్బులు మనకు కంప్లీట్గా అయితే రిటర్న్ బ్యాక్ అయిపోతాయి. రీసెంట్గా వచ్చిన అప్డేట్ అయితే ఇదే. మనం అనుకోవచ్చు వార్ ఎక్కడనో జరుగుతుంది కదా, ఎక్కడనో ఉన్నాం కదా, ఏం కాదులే అనుకుని. ఇండియాలో, ప్రపంచం మొత్తంలో ఇండియా అంటే మ్యాప్ మొత్తం దానికి ఒక టార్గెట్ అని ఉంటుంది. కొన్ని వేల కిలోమీటర్లని టార్గెట్ ఉంటుంది. వాళ్ళ దేశంలో నుంచే టార్గెట్ రీచ్ అయ్యే ఇది చేయొచ్చు. కాకపోతే వాళ్ళ దగ్గర కూడా మనం పంపించిన మిసైల్లో చేసి వాళ్ళుగా డిమౌంటేషన్ అయితే చేయొచ్చు. కానీ వాళ్ళు అలర్ట్గా ఉండాలి. వాటికి డిమౌంటేషన్ చేసేదానికి మంచి పవర్ బ్యాక్, దాని తర్వాత అది ఛార్జింగ్, దాంతో పవర్ సప్లై ఎక్కువ ఉండాలా. కానీ వాళ్ళు అంత ఊహించలేదు కాబట్టి జరగాల్సిన నష్టం అయితే జరిగిపోయింది. కాకపోతే మన వాళ్ళు మటుకు ఈసారి మటుకు గట్టిగా ఇచ్చేసినారు. మనకు తెలిసి వార్ అనేది ఇండియాలో నాకు తెలిసి నా చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు వినలేదు, చూడలేదు. ఇదే చూడడం కదా. అదేవిధంగా భారతదేశంలో వచ్చేసి అన్ని పార్టీలు కానీ ఏకమయ్యి ఏకతాటిపట్టాన నిలబడి ఇది చేస్తున్నాయి చూడ, అది కూడా చాలా మంచి విషయమే. ఈ సమయంలో వచ్చేసి ఎవరైనా సరే ఖచ్చితంగా ఇండియాకు అండ నిలబడితే అది మటుకు మర్చిపోలేనిదిగా చెప్పుకోవచ్చు. ఏ దేశమైనా సరే సపోర్ట్ ఇచ్చిందంటే. దేనికంటే మనకు తోడుగా కొన్ని దేశాలు అయితే సపోర్ట్ అయితే చేయడం అయితే జరిగింది. మోస్ట్ ఆఫ్ ది బెస్ట్ అంటే అమెరికా, దాని తర్వాత వచ్చేసి రష్యా,
ఇలాంటి పెద్ద పెద్ద దేశాలు, మిగిలిన దేశాలు కూడా అయితే చాలా సపోర్ట్ అయితే ఇస్తూ ఉంటాయి. కానీ యుద్ధం అంటే జరిగిందంటే కానీ అది 2 దేశాలు ఖచ్చితంగా మైనస్ అయితే ఉంటుంది, ఒక్క దేశానికి ఉండదు. వాళ్ళకు కొంచెం తక్కువ నష్టం ఉంటుంది, మనకు కొంచెం తక్కువ ఉంటుంది, వాళ్ళకు కొంచెం ఎక్కువ ఉంటుంది నష్టం అయితే జరుగుతుంది పక్కా. ఆర్మీ కానీ సోల్జర్స్ అయినా సరే కొంచెం జరుగుతాయి కదా, డ్యామేజ్ అయితే జరుగుతుంది డెఫినెట్గా. అదేవిధంగా మనం చేసే దాడులకు వచ్చేసి వాళ్ళ ఆర్మీ కూడా పటాపంచులు ఎట్టంటే అట్ట వెళ్ళిపోతున్నారు వాళ్ళు. కానీ లష్కరే తోయిబా అనే అతను వాళ్ళ సంస్థ మటుకు వాళ్ళు వెనకడికి వేయడం లేదు. వాళ్ళు ఏమి చేయలేకపోయినా కూడా మేకపోతు గాంభీరం అనేది మటుకు ప్రదర్శిస్తున్నారు. కానీ మన ఇండియా మటుకు వారు జరగకపోయినా కూడా అంత చేయగలము అని అయితే క్రియేట్ అయితే డెఫినెట్గా చేసింది. మసూద్ అజాద్ అనే అతను వచ్చేసి చాలా అనేకమైన దాడులు, అనేకమైన కథనాలకు అయితే వెనకుండి నడిపించేది మటుకు అతనే. అది ప్రపంచానికి తెలిసిన సత్యము, పాకిస్తాన్కి కూడా బాగా తెలుసు. అసలు పాకిస్తాన్ వాళ్ళు ఉగ్రవాదులు చచ్చిపోతే వాళ్ళు వచ్చి ఏడ్చేదేందో, దాని తర్వాత వాళ్ళ నేవీ కూడా నేవీ కానీ ఆర్మీ కానీ మొత్తం ఎయిర్ ఫోర్స్ అంతా అక్కడనే ఉండదు. ఎవరైనా పెద్ద పెద్ద దేశభక్తులు చచ్చిపోతే దానికి ఇది చేసి అంత చేసేసినారు వాళ్ళైతే. కానీ పాకిస్తాన్కి వచ్చి 2 ఆప్షన్లు ఉన్నాయి ఇప్పుడుండే గవర్నమెంట్కి. ఒకటి, వాళ్ళు వచ్చేసి చచ్చిపోయింది తీవ్రవాదులు అంటే మటుకు ప్రపంచ దేశాల మధ్య ఒక చీడ పురుగుగా మిగిలిపోతుంది పాకిస్తాను. అదేవిధంగా చనిపోయింది పౌరులు అంటే ఖచ్చితంగా యుద్ధం చేయాల్సింది వస్తుంది. కానీ వాళ్ళైతే చనిపోయింది, పాకిస్తాన్ ఎప్పుడూ చెప్పే విధంగానే చెప్పింది, చనిపోయింది మా పౌరులే చచ్చిపోయినారు అని చెప్పేసి. కానీ అదైతే పూర్తిగా ఫేక్ న్యూస్ అది. ఇప్పుడు వచ్చేసి నిన్న జరిగిన టెర్రర్ అటాక్లో మటుకు ఒక న్యూస్ ఛానల్ అయితే, న్యూస్ రిపోర్టర్ అయితే ఏడ్చడం కూడా జరిగింది. ఆమె ఎట్ట ఏడిచిందంటే ఇంకా అసలు చెప్పలేము. మన రిపోర్టర్ కాదు, పాకిస్తాన్ రిపోర్టర్లు వాళ్ళు. మళ్ళీ అది కూడా ఛానల్ కూడా వచ్చేసి బీబీసీ అంట. దేనికి బీబీసీ అంత ఛానల్లో పెట్టుకొని ఇది చేసుకోవడం, పూర్తిగా టెర్రరిస్ట్ సామర్థ్యం ఎంత ఉండదో అంత నేలమట్టం చేసేసినారు పూర్తిగా. ఆ మసూద్ అజాద్ అనే అతను వారి కుటుంబం కూడా ఒక 20 మంది అయితే చనిపోయినారు అతనికి సంబంధించిన వాళ్ళు. అంత జరిగినా కూడా అతను తప్పించుకున్నాడు. అంటే అతను ఒక్క చోట ఉన్నాడు అనమాట. పాకిస్తాన్ ఆర్మీకి సపోర్ట్ ఇచ్చే వాళ్ళు వచ్చేసి ఎక్కడికన్నా వెళ్ళాలన్నా కూడా ఒక్క చోటే ఉండదు, చాలా సీక్రెట్గా, అక్కడ వాళ్ళకి కూడా తెలియకన్నా సీక్రెట్గా అతను ఒక చోట అయితే ఉన్నాడు, వేరే వేరే చోట్లకు తిరుగుతూ ఉంటాడు. ఆ టైప్లో అతను లేని సమయంలోనే జరిగిపోయింది. అతను ఉంటే ఈ పాటికి అయిపోయిండేవాడు. కానీ ఇప్పటికి కూడా అతను వచ్చేసి మొన్న జరిగిన పుల్వామా అటాక్లో కూడా మోడీ నీ శ్వాస బంద్ చేస్తా అని చెప్పినాడు, అంటే నీ ఊపిరి ఆపేస్తా అని చెప్పేసి. దాని తర్వాత ఆ వారు, ఆ అటాక్ ఇదంతా జరిగిన తర్వాత ఇండియన్ ఆర్మీ కూడా గట్టిగానే ధీటుగా సపోర్ట్ అయితే చేసి వాళ్ళకు బలంగా అయితే బుద్ధి అయితే చెప్పడం జరిగింది. ఈ విధంగా అస్సలు వాళ్ళు ఎక్స్పెక్టే చేసి ఉండరు నాకు తెలిసి. ఇదైతే కాంగ్రెస్ హయాంలో అయితే అసలు జరగదు. ఇంకా బీజేపీ కాబట్టి వారు వన్ సైడ్ అయిపోయింది. ఖచ్చితంగా కొన్ని చోట్ల అయితే అవేర్నెస్ అయితే ఉండాలా. తెలంగాణలో అయితే హై అలర్ట్ అయితే ప్రకటించేసినారు. మోస్ట్ ఆఫ్ ది ఇది వచ్చేసి చార్మినార్ దగ్గర ప్రాంతాల్లో వచ్చేసి పాకిస్తానీలు కొంతమంది ఉండొచ్చు. దేనికంటే వాళ్ళు అప్పట్లో విజిట్ మీద వచ్చిన వాళ్ళు కావచ్చు, దాని తర్వాత ఇక్కడనే సెటిల్ అయిపోయి ఉండే వాళ్ళు కావచ్చు, వాళ్ళ వల్ల అయితే ఇంకా మిగిలిన వాళ్ళకి కూడా కొంచెం ఎఫెక్ట్ అయితే ఉండొచ్చు. దేనికంటే అక్కడ ఎక్కువ ఉంటారు కాబట్టి, జనసంచారం ఎక్కువ ఉంటుంది కాబట్టి. కానీ మనం మటుకు సిటీలో ఎవరైతే ఉంటారో వాళ్ళంతా వారి గ్రామాలకు అయితే వెళ్ళిపోయినారంటే అక్కడైతే సేఫ్టీ. దేనికంటే ఇక్కడ మోస్ట్లీ జనాలు ఎక్కువైతే ఎక్కడ ఉంటారో అక్కడనే వీళ్ళు మిసైల్స్ అయితే టార్గెట్ అయితే చేస్తారు. జనసంచారం తక్కువ ఉండే చోట్ల మిసైల్స్ వాళ్ళు వేయరు ఏమిలే. దాని తర్వాత మనకైతే చాలా పల్లెలు, అడవులు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఏమి ఇబ్బంది లే ఇండియాలో. అదేవిధంగా బయట తిరగకుండా బీ సేఫ్టీ బీ హోమ్ అని చెప్పేసి ఇంట్లో కోవిడ్ మధ్యనే ఒక చిన్ననాటి కోవిడ్ అనుకోవాలా.
ఈ యుద్ధం కారణంగా, ఈ స్ట్రైక్ కారణంగా అమెరికా కూడా స్పందించింది. ట్రంప్ అయితే ఎట్టయితే చెప్పాలనో అట్ట చెప్పేసినాడు. దాన్ని యుద్ధ నీతి అంటారో ఏమో మనకు తెలియదు, కానీ ఎంత సింపుల్గా చెప్పేసినాడు అంటే అంత సింపుల్గా చెప్పేసినాడు. అసలు ఏం జరిగినట్టు స్ట్రైక్ అనేది చేసింది భారత్, వారి అనివార్య కారణాల వల్ల జరిగింది. తొందరగా ఈ యుద్ధం ముగసాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఇరుపక్షాలుగా. మేమైతే ఇండియాకు సపోర్ట్ చేస్తామని చెప్పేసి అనౌన్స్మెంట్ అయితే ఎప్పటి నుంచో చేస్తున్నాడు, మళ్ళా కూడా రీసెంట్గా కూడా చేసినారు. కానీ ఇండియాకు ఎవరు సపోర్ట్ ఉన్నా లేకపోయినా కూడా ఇండియా సోలోగా అయితే నిలబడుతుంది. దేనికంటే ఇండియా వచ్చేసి సూపర్ పవర్ అనమాట. దేనికంటే ఒక ఆర్మీ పవర్ వచ్చేసి ప్రపంచంలోనే 4వ ప్లేస్లో ఉండదు మన ఇండియన్ ఆర్మీ. దీంట్లో చూసుకున్నట్టయితే మొట్టమొదటి స్థానంలో వచ్చేసి యుఎస్, 2వ స్థానంలో వచ్చేసి రష్యా, 3వ స్థానంలో వచ్చేసి చైనా, 4వ స్థానంలో వచ్చేసి ఇండియా. దీన్ని బట్టే మనకు అర్థమై ఉంటుంది. ప్రపంచ పటాల్లో వచ్చేసి 4వ ప్లేస్ అంటే అది చాలా చాలా గొప్ప విషయం. అది కొన్ని కామెంట్స్లో న్యూస్ ఛానల్లో అప్పుడప్పుడు జరిగే విషయాలు, కొంతమంది వచ్చేసి జై పాకిస్తాన్ అనే మాట చెప్పే ముందర అయితే ఒక్క సెకండ్ అయితే ఆలోచించాల్సింది అయితే వస్తుంది. దేనికంటే కొంతమంది వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ రిలేషన్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీలు కానీ వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళని చంపేస్తే ఆ బాధ ఎట్టుంటుందో అది వింటే కాదు చూస్తే అర్థమవుతుంది. మనం దగ్గర నుంచి చూడలేదు కదా, మనకు తెలియదు అంతే. అంతకుమించి నెల్లూరులో ఒక ఆమె అయితే ఆమె మోడీకి అయితే ఎంత ఫీడ్బ్యాక్, ఎంత కృతజ్ఞత అయితే చూపించి చెప్పిందో మనకైతే చూసుంటాం చాలా న్యూస్లో. దాన్ని బట్టే మనం అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా. దేనికంటే వాళ్ళ కళ్ళ ముందరనే అట్ట చేసి నిన్ను చంపేస్తాం, నిన్ను వదిలేసాం, నువ్వు పోయి మోడీకి చెప్పంటే అది చిన్న విషయం అయితే కాదు, చాలా పెద్ద తప్పు అయితే చేసినారు. సింపుల్గానే చేసి ఉండొచ్చు, కానీ అది చాలా పెద్ద తప్పు అది. కానీ వాళ్ళైతే హిందువులు అని చెప్పి పేర్లు చెప్పి అడిగి మరీ చంపారు, అది కూడా ఉండదు. అలాగని ముస్లింలు కూడా వదలలేదు, ముస్లింలు కూడా చంపారు. క్రిస్టియన్లు కూడా వదలలేదు, క్రిస్టియన్లు కూడా చంపినారు. ఈ టెర్రరిస్ట్ అనే వాళ్ళకు వచ్చేసి మతాలు గితాలు ఏమి ఉండవు, అర్థమవుతుందా? టెర్రరిస్టులకు వచ్చేసి మతాలు గితాలు ఇట్లాంటి ఏమి ఉండవు. ఎవరిని బట్టి వాళ్ళకి ఎంతమంది చావాలా, ఎంతమంది చచ్చిపోవాలా అని చెప్పేసి ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి వాళ్ళ టార్గెట్ ఆ విధంగా ఎంచుకుంటున్నారు వాళ్ళు. ఏ ఖురాన్లో కానీ ఏ బైబిల్లో కానీ ఏ భగవద్గీతలో కానీ అస్సలు ఒకరినొకరు చంపుకోమని ఎక్కడా లేదు, ఉండదు కూడా. కానీ వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఏం చేస్తారో ఏమో వాళ్ళకే అర్థం కాదు. అసలు వాళ్ళకు ఏం చేయాలో అర్థం కాక మైండ్ దుబ్బినట్టున్నది కంప్లీట్గా. పాకిస్తాన్కి ఇప్పుడు వచ్చేసి అణువున శత్రువులే. మెయిన్ భద్ర శత్రువు ఎవరంటే అది ఇండియానే. అది ముమ్మాటికి నిజం, అది ఎప్పటి నుంచో జరుగుతుంది కదా. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి బలూచిస్తాన్ అంటే ఏంటంటే అది ఒక పాకిస్తాన్లో ఒక డిస్టిక్ అనమాట. అది బలూచిస్తాన్ రెబల్స్ అని వాళ్ళే కొట్టుకొని వస్తున్నారు. కొన్ని విధ్వంసాల కారణం పాకిస్తాన్లో ఇండియా కాదు, అది బలూచిస్తాన్. దాని తర్వాత వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ ఏం తక్కువ కాదు. ఇరాన్ కూడా భయంకరమైన శక్తివంతుంది ఆర్మీ ఫోర్స్లో. వారికి ఇరాన్ ఎఫెక్ట్ కూడా ఉన్నది. ప్రస్తుతానికి మనం నీళ్ళు అయితే బంద్ చేసేసాం కదా, అది కూడా ఎఫెక్ట్. మొత్తం బ్లాక్ అయిపోయినారు. ఎట్ట చెప్పాలంటే దాన్ని ఒక అష్టదిగ్బంధనం అంటారు కదా, ఆ విధంగా అయిపోయిందన్నమాట పాకిస్తాన్ పరిస్థితి. ముందు చూస్తే నయ్యి, వెనక్కి చూస్తే గొయ్యి అని చెప్పేసి వాళ్ళు ఇప్పుడుండే సమయంలో వచ్చేసి ఖచ్చితంగా వారుకైతే ఖచ్చితంగా దిగాల. వారుకు దిగని పక్షంలో వచ్చేసి వాళ్ళ ప్రెసిడెంట్ వచ్చేసి కదిలిపోతాడు ఖచ్చితంగా. దేనికంటే వాళ్ళ ప్రజలే వచ్చేసి తిరుగుబాటు అయితే చేస్తారు. ఏ విధంగా మనం ఎగ్జాంపుల్ కొన్ని దేశాల్లో అయితే జరిగినాయి చూసుంటాం కదా న్యూస్ల్లో. శ్రీలంక కావచ్చు, దాని తర్వాత వచ్చేసి బంగ్లాదేశ్ కావచ్చు, అదేవిధంగా లీబియా కావచ్చు. ఈ విధంగా గవర్నమెంట్ పడిపోయి ఉంటాయి. ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు. ఆ విధంగా అయితే పాకిస్తాన్లో అవే సూచనలు అయితే 100% అయితే ఉండదు. ఒకవేళ వాళ్ళు వారికి ఏదైనా దిగినా కూడా అది వచ్చేసి స్టాండర్డ్గా నిలబడలేరు. ప్రాణ నష్టం అయితే ఎక్కువైతే జరిగిపోతుంది. దేనికంటే వాళ్ళ దగ్గర యుద్ధ సామర్థ్యం
అదేవిధంగా సోల్జర్స్ కూడా చాలా అంటే చాలా తక్కువ, ఇప్పుడుండే సిచ్యువేషన్లో అయితే అసలు లేరు. వాళ్ళకు వార్ అంటూ వస్తే ముందు దిగేది వచ్చేసి టెర్రరిస్టులే. దేనికంటే వాళ్ళు సపోర్ట్గా ఎవరినైనా నేవీని పెట్టుకుంటారు, ఆర్మీని పెట్టుకుంటారు. ఇదిగానే ప్రతి దేశాల్లో వీళ్ళనైతే టెర్రరిస్టులు పెంచుకుంటా ఉన్నారు. దేనికంటే అది స్టార్టింగ్ నుంచి వాళ్ళకు ఉండే పద్ధతే. కొన్ని కారణాల వల్ల వాళ్ళకు గవర్నమెంట్ మూవ్ అయ్యేది కూడా టెర్రరిస్ట్ వల్లనే. టెర్రరిస్టులు ఏం చెప్తే అది, ఎక్కడన్నా ప్రైమ్ మినిస్టర్ చెప్తే మిగిలిన వాళ్ళు చేస్తారు ఆర్మీ అట్ట. వాళ్ళకి అట్లేదు, ఆర్మీ చెప్తే ప్రైమ్ మినిస్టర్ వినాలన్నమాట. వాడే చెప్తే అది వినాలా. ఆర్మీ వల్లనే వీళ్ళు నిలబడినారనే వీళ్ళ ఫీలింగ్ అనమాట. అతను ఇప్పుడుండే ఆర్మీ మేజర్ వచ్చేసి అతను ఒక 3 years బిఫోరే రిటైర్డ్ అయిపోయినాడు. కానీ కొన్ని రికమెండేషన్ల వల్ల అతను అట్నే కంటిన్యూ చేస్తున్నాడు అనమాట. వార్ అనేది ఒక దేశ ఆర్థిక వ్యవస్థనంతా కుప్పగూలు చేస్తుంది. అది వాళ్ళకే కాదు, మనకు కూడా వర్తిస్తుంది. వాళ్ళకు కొంచెం పెద్దగా జరగవచ్చు, మనకు కొంచెం తక్కువ అయితే ఖచ్చితంగా పడతాయి. ఇంకా ఉప్పు, బ్యాళ్ళు, ఇవన్నీ బియ్యము, ఇవన్నీ చిన్నటి అన్నీ మనకైతే పెరిగిపోతాయి. దేనికంటే వార్ అనేది జరిగిందంటే ఎక్కువ మనం అయితే చూసేది మోస్ట్ ఆఫ్ ది. ఎనీవే, మనమైతే ఇండియాకి సపోర్ట్ చేసి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పడం తప్పితే మనం అయితే చేసేది ఏం లేదు. కానీ మనం మటుకు బీ సేఫ్ బీ హౌస్ అని చెప్పేసి మనం మంచి సేఫ్లో అయితే ఉండాలా. ఇండియాలో ఉండే ప్రతి ఒక్కరు వచ్చేసి మెయిన్ సిటీల్లో అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళంతా పల్లెలకు పోయేది చాలా బెస్ట్ అనమాట. కొంతమంది చదువుకొని ఉన్నారు, కొంతమంది ఉంటారు. వాళ్ళకైతే అవేర్నెస్ ఉండేవాళ్ళు అవేర్నెస్ ఇప్పించితే కొంచెం బెస్ట్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి పోలీసు వాళ్ళు కూడా మొత్తం అంతా అవేర్నెస్ చేద్దామని చెప్పేసి మొత్తం చేస్తున్నారు కూడా. కొన్ని రాష్ట్రాల్లో అయితే జరిగింది, తెలుగు రాష్ట్రాల్లో జరిగింది. మొత్తానికి మన భారతదేశానికి ఆల్ ద బెస్ట్ అనేది తప్పితే ఏం చెప్పలేమన్నమాట. ఎలాంటి డ్యామేజ్ అయినా ఎదుర్కొనే శక్తి వచ్చేసి భారతదేశానికి అయితే డెఫినెట్గా ఉండాలి. బీ సేఫ్. మళ్ళీ వచ్చే వీడియోతో మళ్ళీ కలుద్దాం.